వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని లక్ష్మీ కలతో ఏ విధంగా అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం చీరలో వచ్చే బ్లౌజ్ పీస్ ను అయితే బ్లౌజ్ పీస్ ను డబుల్ ఫోల్డ్ చేసి కుచ్చిళ్ళు లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న కుచ్చిళ్ళు మొత్తాన్ని ఈక్వల్ గా అనీవెన్ గా లేకుండా సెట్ చేసుకోవాలి. మిడిల్ కు సెట్ చేసుకునేసి మిడిల్ లో ఒక పిన్ అయితే ఏర్పాటు చేసుకునేసి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది మన ఛానల్లో లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్ విజిట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మిడిల్ కు పెట్టుకున్న పిన్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కు పెట్టేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చీరను అయితే కలశానికి మిడిల్ లో బ్లౌజ్ పీస్ కు పిన్ అయితే సెట్ చేసుకునేసి చక్కగా ఫ్లీట్స్ అన్నిటిని సెట్ చేసుకోవాలి. మీ దగ్గర అమ్మవారి ఫేస్ కనుక ఉంటే అమ్మవారి ఫేస్ ను ఏర్పాటు చేసుకోవాలి. కలశం స్టాండ్ అందుబాటులో ఉంటే కలశం స్టాండ్ ను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి చక్కగా పువ్వులు, నగ్గలు, గాజులు, కమ్మలు, పాపిడి పిల్ల వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని ఇలా చక్కగా అందంగా అలంకరించుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి కాసును ఏర్పాటు చేసుకుంటారు కదా, కాసును కూడా కలశానికి ఏర్పాటు చేసుకోండి. చక్కగా వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని అందంగా లక్ష్మీ కళతో అలంకరించుకోండి. చాలా అందంగా సింపుల్ గా ఉంటుంది.